కథాభిమానులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు ఒక శ్లోకం ద్వారా ఒక కథని మనం ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. అయితే మరి పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాని యుగే యుగే. దీని భావం ఏంటంటే సత్పురుషులను పరీక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని సుస్థిరమనర్చడానికి ప్రతి యుగంలోనూ ముందు కూడా అవతరిస్తుంటాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. భగవంతుడు అవతరించడానికి ప్రధాన కారణము తన భక్తజనుల తృప్తిపరచుట, ధర్మ సంరక్షణ, సాధుజనుల పోషణ, దుష్ట శిక్షణ అనేది రెండు కారణములు. తన భక్తులకు ఉద్ధరించడం కోసం ఒక స్వరూపాన్ని ఎంచుకుని ఈ లోకానికే వస్తారు. ఆవు తన దూడ కొరకే పాలను కలిగి ఉంటుంది. అటువంటి పాలను ఇతరులు కూడా ఉపయోగించుకుంటారు. అలాగే భగవంతుడు కేవలం భక్తులకు అనుగ్రహించడానికైనా ఆ సమయంలో దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కూడా జరుగుతాయి. భక్తి రక్షణ కోసం ఏ రూపంలోనైనా, ఏ స్థానంలో ఏ విధంగా అవసరమో దానికి అనుగుణంగా తన సంకల్పంతో ఆ రూపంలో అక్కడ అవతరిస్తాడు. గజేంద్రుడు మొర విని శ్రీమన్నారాయణుడిగా వచ్చి మొసలిని సంహరించి గజేంద్రుడిని రక్షించాడు. 5 సంవత్సరాల పిల్లవాడైన ధ్రువుడు తపస్సుకు మెచ్చి అద్భుతమైన సాక్షాత్కార ప్రాప్తిని అనుగ్రహించి ఆస్వాదించాడు. శ్రీరామావతారంలో అహల్యని, శబరిని, జటాయువును ఉద్ధరించాడు. హనుమంతుడిని శ్రీరామ భక్తితో ఓలలాడించాడు. అలాగే కృష్ణావతారంలో గోపికలను భక్తి సామ్రాజ్యంలో తన్మయులను చేశాడు. అలాగే వరాహ రూపంలో హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. హిరణ్యాక్షుడు సోదరుడే హిరణ్యకశ్యపుడు. తన సోదరుని మరణానికి కారణమైన నారాయణుని ఏ విధంగానైనా సంహరించాలని హిరణ్యకశ్యపుడు దీక్ష పూనాడు. పంచభూతాలన్నిటిలోని ఆధీనంగా ఉంచుకున్నాడు. ఎక్కడా శ్రీహరి కనిపించలేదు. విపరీతమైన హరిద్వేషం పెంచుకున్నాడు. ఆ హిరణ్యకశ్యపుడి కుమారుడే ప్రహ్లాదుడు. పిల్లలు, ఇప్పుడు ఆ భక్త ప్రహ్లాదుడి కథ చెప్పుకుందామా? హిరణ్యకశ్యపుడు తపస్సుకు చేయడానికి మందర పర్వతానికి వెళ్ళినప్పుడు నారదుడు ఒంటరిగా ఉన్న గర్భవతి అయిన లీలావతిని తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. నిత్యము కూడా నారాయణుని గుణగుణాలను బోధిస్తూ వచ్చాడు. ఆమె గర్భంలో ఉన్న శిశువు నారదుడు చెప్పే విషయాలని ఊకుడుతూ ఓం నమో నారాయణాయ అని నారాయణ మంత్రాన్ని పలుకాడు. అందువల్ల ఆ క్షణమే జన్మించిన బిడ్డ ప్రహ్లాదుడు ఎంతో గొప్ప తేజస్సుతో తన తల్లికి కనిపించాడు. ఎందుకు? నారాయణ మంత్రం చెప్పడం వల్ల. బ్రహ్మ నుండి వరం పొందిన హిరణ్యకశ్యపుడు తిరిగి వచ్చి వరగర్వంతో స్వేచ్ఛా విహారం చేస్తూ వచ్చాడు. ఈ ప్రపంచానికి నేనే దేవుడను అనే అహంకారంతో ప్రహ్లాదుడు ఉచ్చరించే ఓం నమో నారాయణ అనకుండా దానికి బదులు ఓం నమో హిరణ్యకశ్యపాయ అని చెప్పమన్నాడు. ప్రహ్లాదుడికి 5 సంవత్సరాల వయసు వచ్చాక చండామార్కులు అనే గురువుతో ప్రభు అయిన హిరణ్యకశిపుడే దేవుడని చెప్పమన్నాడు. గురువులు ఎంత బోధించినా ప్రహ్లాదుని హృదయము నిరంతరము నారాయణ చింత నుండి ఉండడం వల్ల మరొక నామము పలకలేదు. అలాంటి అవకాశం కూడా కలగలేదు. నాడు హిరణ్యకశ్యపుడు అత్యంత ప్రేమతో ప్రహ్లాదుని తన తొడపై కూర్చోబెట్టుకుని తలని నిరుమురుతూ, నాయనా, గురువులు ఏం చెప్పారు? నువ్వేం నేర్చుకున్నావు అని అడిగాడు. ప్రహ్లాదుడు చదువుల్లో మర్మమెల్లా చదివింది తండ్రి అన్నాడు. నాయన, సర్వ విద్యల సారము ఒక్క వాక్యంలో చెప్పు చూద్దాం అన్నాడు హిరణ్యకశ్యపుడు. ఓం నమో నారాయణాయ అన్నాడు. ప్రహ్లాదుడు ఎంతకాలం ఎన్ని బోధించినా కూడా హరినామస్మరణ విడిచి పెట్టలేదు. కోపంతో హిరణ్యకశ్యపుడు కుమారుని కిందకు నెట్టి కన్న కొడుకుని చంపడానికి ప్రయత్నించాడు. కత్తులతో పొడిపించాడు. మదపు టేనుకలతో తొక్కించాడు. పర్వతములపై నుండి పడద్రోశాడు. అలా ఎన్నో బాధలు పెట్టి
పెట్టినా ప్రహ్లాదుడికి భయం వేయలేదు. ఆ బాలుని నోట వెంట నారాయణ మంత్రం మాత్రమే తప్ప మరొక మంత్రం రాలేదు. చాలా కఠోరమైన ఒక విషం తెప్పించి ప్రహ్లాద్ తాగమన్నాడు. ప్రహ్లాదుడు నవ్వుతూ ఓం నమో నారాయణాయ అంటూ తాగాడు. అతనికి ఏమీ కాలేదు. నిరాశకు గురైన హిరణ్యకశ్యపుడు నీ నారాయణుడు ఎక్కడున్నాడు అని గట్టిగా గర్చాడు. కుమారుడు అంతటా ఉన్న హరి చూపమంటావా? ఇందుగలడందు సందేహం లేదు. నాకంటూ కనిపిస్తున్న నా హరి నీకు కనిపించట్లేదా? దేహభావమే తప్ప దైవభావం లేని జ్ఞానాంధులకు భగవంతుడే రీతిగా కనిపిస్తాడు. నారాయణ భావంతో లీనమైన నాకు మాత్రం ఎక్కడ చూసినా నారాయణుడే ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు. అప్పుడు హిరణ్యకశ్యపుడు ఎక్కడ చూసినా ఉన్నాడా? అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు. ఉన్నాడన్నాడు ప్రహ్లాదుడు. తక్షణమే గద తీసుకుని ఆ స్తంభాన్ని తన శక్తి కొలది గట్టిగా కొట్టాడు. స్తంభం రెండుగా చీలిపోయింది. అందులో నుండి ఒక భయంకర రూపం, మనిషి కాదు, మృగం కాదు, నారాయణుడు నరసింహ రూపంలో ఎత్తి అవతరించి హిరణ్యకశిపుని సంహరించాడు. నారాయణుడు ప్రహ్లాదుని తన తొడపై కూర్చుండపెట్టుకుని నాయనా, నా దర్శన స్పర్శన సంభాషణల మూడు నీకు లభించాయి. ఈ ప్రాప్తిని నీవు నిరంతరము చింతిస్తూ రాజ్యమును పాలించు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. దానవంశంలో పుట్టిన ప్రహ్లాదుడు దైవానుగ్రహాన్ని పాత్రయ్యాడు. చూశారా పిల్లలు, శ్రీహరి తన భక్తులను ఎలా రక్షించుకుంటున్నాడో? అలాగే భగవంతుడు అనేక రూపాలతో అవతరిస్తూ శిష్ట జన రక్షణ, దుష్ట జన శిక్షణ చేస్తున్నాడు. అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి. మరి సాయిరాము.